సో మీ అంచనా ప్రకారం నిన్న మొత్తం వాతావరణం అంతా చూసిన తర్వాత ఓ పక్క అటు పాకిస్తాన్ తోటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో కూడా చాలా ఒత్తిడిలో ఉన్న సమయంలో కూడా అమరావతి మీద ప్రత్యేకంగా ఆయన మాట్లాడటం ఖచ్చితంగా ఒక హామీ అయితే ఇచ్చారు. సో మనమే నిర్మిస్తాం, ఇది మనం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మన పని కట్టుకొని ఇది కంపల్సరీ పూర్తి చేయాలని చెప్పి కూడా భరోసా ఇచ్చారు. ఇప్పుడు అమరావతిలో రైతులు కావచ్చు ఒక భరోసా వచ్చింది వాళ్ళకి. సో ఖచ్చితంగా అమరావతిని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి రైతుల్లో కొత్త ఆనందం కనపడింది. 10 సంవత్సరాల నుంచి పడ్డ వాళ్ళ బాధలు అన్నీ నిన్న కొంత ఉపశమనం అయితే లభించినట్టు కూడా కనిపిస్తుంది. అసలు రైతులు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? సో రైతులకి ఒక రిలీఫ్ అండి ఇది. ఒక ఏంటంటే సో రైతుల పరంగా చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్లో అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10 ఇయర్స్ అయిపోయింది కదా వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చి, లాస్ట్ 5 ఇయర్స్లో బాగా దెబ్బతిన్నారు. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో దెబ్బతిన్న ఎఫెక్ట్ వల్ల వాళ్ళు బలంగా ఫీల్ అవుతుంది ఏంటంటే మనం 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయాము అన్న ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కంటిన్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, కంటిన్యూటీ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక బ్రాండ్ అమరావతి అనేది క్రియేట్ అయ్యి బ్రాండ్ అమరావతి అనేది పోయే సిచ్యువేషన్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రీలాంచ్ అవుతుంది బ్రాండ్ అమరావతి. ఎప్పుడైతే రీలాంచ్ అవుతుందో అందరూ ఒక రకంగా ఏంటంటే గాలి పీల్చుకున్నారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఈ మీటింగ్ ముందు ప్రభుత్వం ఒక మాట ఉంది, ఈ 33,000 ఎకరాలే కాదు ఇంకో 10,000 ఎకరాలు అవసరం ఉంటుంది రాజధానికి అని చెప్పి కూడా. సో గతంలోలా కాకుండా ఈసారి రైతులు కూడా ఏంటంటే ప్రభుత్వం అడగనే ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చింది, ఇది అమరావతి రేపు ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి కళ్ళకి కట్టినట్లు కూడా నేను చూపించబోతున్నారు. సో ఇంకా అమరావతి డెవలప్మెంటే కానీ ఎవరు దీన్ని ఆపడానికి ఎటువంటి సాహసం చేయరని అనుకోవచ్చా? సో ఈ అమరావతిని ఒక మెగా సిటీగా డెవలప్ చేయాలనుకున్నారండి. జస్ట్ ఇప్పుడు ఒక కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, ఒక కొంత జ్యూరిస్టిక్షన్ పరంగా సరిపోద్ది. బట్ ఎప్పుడైతే దీన్ని ఒక మెగా సిటీ మెట్రోపాలిటన్గా డెవలప్ చేయాలనుకుంటున్నారో, ఒక అర్బన్ కారిడార్ లాగా డెవలప్ చేయాలనుకుంటున్నారో, దానికి నెసెసిటీ ఫుల్ఫిల్మెంట్ పరంగా డెఫినెట్గా వాళ్ళకి ల్యాండ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఎప్పుడైతే సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారో రైతుల్లో ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఏవైతే ల్యాండ్ బ్యాంక్ ఇచ్చారో ఆ ల్యాండ్ బ్యాంక్ పరంగా ఇప్పుడు రేట్లు ఏమన్నా కొంచెం తగ్గుతాయా? ఎందుకంటే కొత్త ల్యాండ్ వస్తుంది కదా, ఇంకా కొత్త ల్యాండ్ కూడా తీసుకుంటే మరి అది కూడా డెవలప్ చేయాలి కదా. మరి అంటే ఇది మెగా ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు డెఫినెట్గా ఇంకో టర్మ్ అయితే కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ అనేది రన్ అవ్వాలి. రన్ అయితే చాలా బాగా దీని ఒక ఫ్లరిష్మెంట్ చూస్తారు. అప్పుడు ఏదైతే గ్రోత్ రాబోతుందో ఈ 3 ఇయర్స్లో గ్రోత్ వచ్చేస్తుంది. ఈ 3 ఇయర్స్లో క్లియర్ కట్గా డబ్బులు వచ్చేసినాయి, వర్క్స్ జరుగుతున్నాయి, రీలాంచ్ ప్రోగ్రామ్ అయిపోయింది. సో రన్ అవ్వబోతుంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే ఇక్కడ ఒక డెవలప్మెంట్ అనేది క్లియర్ కట్గా చూడటం జరిగిద్ది. అయితే ఇప్పుడు వరకు ఏంటంటే అమరావతిలో ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటున్నారు. మనము నిజంగా మాట్లాడుకోవాలి. సో నిజంగా అమరావతిలో ఏమీ లేదా అంటే చాలా వచ్చినాయి. సో 2014 తర్వాత అక్కడ రోడ్లు వచ్చినాయి, వందల బిల్డింగ్లు వచ్చినాయి, సెక్రటేరియట్ అసెంబ్లీ అక్కడి నుంచే రన్ అవుతుంది, హైకోర్టు అక్కడి నుంచే రన్ అవుతుంది, విట్ ఎస్ఆర్ఎం నడుస్తున్నాయి, ఇంకా అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ప్లస్ ఎంఓయూస్ చాలా ఇన్స్టిట్యూషన్స్తో జరిగినాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్తో జరిగినాయి. అవన్నీ రావాలి. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కనెక్టివిటీస్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎల్పిఎస్ లేఅవుట్స్కి రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే ఎప్పుడైతే మనం సైకలాజికల్గా కూడా ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, ఏమీ రాలేదు అంటే పీపుల్ నిజంగా అక్కడికి వెళ్ళి చూడనాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి అపోహలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన బ్యాడ్ థింగ్ ఏంటంటే టెంపరరీ పర్మనెంట్ అనేది ఒకటి చాలా బ్యాడ్ రిమార్క్ అనమాట. ఎందుకు అంటే బిల్డింగ్స్ కట్టారు, అవి పర్మనెంట్ బిల్డింగ్సే, బట్ ఆ పర్టికులర్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్స్ ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో ఆ బిల్డింగ్లో అక్కడ ఈ టెంపరరీ ఆపరేషన్స్ మాత్రమే. రేపు ఎప్పుడైతే ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయో వాటిల్లోకి వెళ్తారు కాబట్టి పర్మనెంట్ ఆపరేషన్స్ అక్కడ జరుగుతాయి. ఆ విషయంలో క్లారిటీ వచ్చింది, అందరికీ క్లారిటీ వచ్చింది. బట్ ఏంటంటే ఏమి అంటే నేను ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే ఏమీ లేదు అని చెప్పి అసలు అది ఎవరు అనకుండా ఉండటం బెస్ట్. ఎందుకంటే ఏమీ లేదు అంటున్నారు అనుకోండి, మన క్యాపిటల్ గురించి మనమే తక్కువ చేసుకున్నట్టు. ఇవన్నీ ఇప్పుడు ఇన్ ద హండ్రెడ్స్ ఆఫ్ వర్క్స్ అనేవి జరిగినాయి, బట్ ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ అనేది ఆగిపోయింది. కానీ చిన్న ఎగ్జాంపుల్ హైకోర్టు ఉంది, అసలు ఆ బిల్డింగ్ చూస్తే ఎవరన్నా టెంపరరీ బిల్డింగ్ అనుకుంటారా? అనుకునే ప్రసక్తే లేదండి, బ్రహ్మాండంగా ఉంటది హైకోర్టు బిల్డింగ్. బ్రహ్మాండంగా నేను వచ్చి చూశాను. అవునండి, అంత బాగుంటది. ఇప్పుడు అది బ్రహ్మాండంగా ఉంటది, రాబోయే బిల్డింగ్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. సో ఒక ప్రస్తుతానికి మనం నిలదొక్కుకోవడానికి
చేసిన ప్రయత్నాలు ఇవన్నీ టెంపరీ అని. అవునండి. ఆ రోజు టెంపరీగా అనకుండా ఇవే బిల్డింగ్స్ అన్నా కానీ ఎవరేం చేయగలరు? అవును, డెఫినెట్గా. ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ రేపు పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ రాగానే ఇక్కడ ఇది అమరావతి పరంగా సివిల్ కోర్టు ఆర్ టెంపరీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మనం చూసుకుంటే. సో అది ఆ పర్టికులర్ ఆపరేషన్స్ అనేది మాత్రమే టెంపరీ. సో పర్మనెంట్ స్ట్రక్చర్స్ అవి కూడా ఏంటంటే మంచి స్ట్రక్చర్సే కట్టారు. బట్ రాబోయే ఏంటంటే ఐకానిక్ స్ట్రక్చర్స్. ఐకానిక్ స్ట్రక్చర్స్ ఎందుకు అంటే మనది ఒక గ్లోబల్ క్యాపిటల్. అంటే ఏంటంటే మనం గ్లోబల్గా ఎవరినన్నా అట్రాక్ట్ చేయాలి అంటే వచ్చినప్పుడు ఇక్కడ ఐకానిక్ స్ట్రక్చర్స్ చూసి, లేకపోతే ఇక్కడ ఉన్న గ్రీన్ లష్ని వాటర్ని వీటి బ్లూ అండ్ గ్రీన్ని చూసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఇలాంటి చోట మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. కాబట్టి ఫారినర్స్కి లేకపోతే ఫారిన్ కంపెనీస్కి రావాలన్న ఉద్దేశంతో ఐకానిక్ స్ట్రక్చర్స్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. నా నెంబర్ వచ్చేసి 7416871381. నా పేరు ఆదిత్య మల్లెల. సో మీరు డెఫినెట్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలి, ఆ సర్వీస్ నేనైతే ఆఫర్ చేయడానికి నేను అప్రోప్రియేట్ పర్సన్ అనుకుంటే నాకు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి.